దేవుని యొక్క మహాకృపను బట్టి చివరి మాసము డిసెంబర్ నెల 15వ తారీఖులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఇంకా 16 దినముల తర్వాత మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ యొక్క 15 దినములు దేవుడు ఆయన కాపుదల్లో మనల్ని భద్రపరిచి క్షేమంగా సజీవులుగా ఉంచి మరుమారు ఆయన పాదసన్నిధికి తీసుకొచ్చిన మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ మాసంలో ఉన్నాము, క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రీస్తు జన్మకు సంబంధించిన సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారము కొన్ని సంగతులను మనం ధ్యానం చేసాం. విషయం గుర్తుందా? ఏ అంశం గురించి దేవుడు మనతో మాట్లాడాడు, ఏ విషయాన్ని మనం ధ్యానం చేసామనే విషయం మీకు ఎవరికైనా అవగాహన ఉందా? మర్చిపోయారా? మర్చిపోతే నేనే జ్ఞాపకం చేస్తాను. మర్చిపోని వారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకని అంటే దేవారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాల వేరన నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వరకు. మీ ఫలాలు ఫలించాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం గత వారం ఏం మాట్లాడుకున్నాం, ఏమి గురించి ధ్యానం చేసాం తెలియదు, కానీ మనకేం కావాలి? ఫలాలు కావాలి, మనం ఫలించాలి. అడిగినమ్మనే వాక్యం చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉన్నంతకాలం మనం దేవుని దృష్టిలో దేవుని యొక్క స్థితిలో మనం ఎప్పుడు ఏం చేయలేము? ఫలించలేము. మనం ఫలించాలి అంటే ఏమవ్వాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఒకటే గుర్తుంచుకోండి, వాక్యము చదవనంత కాలం మనుషులు సరి చేయబడరు. వాక్యం చదవనంత కాలం కూడా ఎవరికి వాళ్ళే నాకు నేనే భక్తులు అనుకున్నట్లుంటా, మీకు మీరే భక్తులు అన్నట్టు. ఎందుకని అంటే అద్దంలో చూసుకుంటేనే తన సహజ స్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అద్దంలో చూసుకునే వ్యక్తికి తను ఎట్లా ఉన్నాడో ఎవరికి తెలియదు. అద్దము దేవుని వాక్యం తెలియజేస్తే నా వాక్యం అద్దం వంటిది కాదా అన్నాడు. దేవుని వాక్యం ఎటువంటిదంట? అద్దం వంటిదంట. అద్దం ఏం చేస్తుంది? నిన్ను దిద్దుద్ది. నువ్వు నల్ల మొహంలో ఉన్నావు, ఎర్ర మొహంలో ఉన్నావు, లేకపోతే నీ మొహానికి ఏమన్నా అంటుందో, నువ్వు మనిషివే అయినప్పటికీ కూడా నీలో లోటుపాటును అద్దం ఏం చేస్తుంది? నువ్వు తీసివేసుకోవడానికి అద్దం తెలియదు, అద్దం చూపిస్తుంది. అద్దం ఏం చేస్తుందమ్మా? చూపిస్తే తీసివేసుకునేది ఎవరు? నీవే. వాక్యము చదవనంత కాలము మనకు జీవితాల్లో ఫలింపులు ఎన్నటికీ ఉండవు, ఫలించలేరు, ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించలేరు. వాక్యం చదవనంత కాలం ఎదుటి వ్యక్తితో కంపారిజన్ చేసుకుంటారు. ఆ వ్యక్తి కంటే నేనే భక్తుడిని, ఆ వ్యక్తి కంటే నేనే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి కంటే నేనే గొప్పవాడిని. వాక్యం చదివిన తర్వాత నీ లోపం నీకు గుర్తొచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని ఏం చేయలేవు, నీవు తెలియచేయలేవు. ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు త్రుంచనాడలేవు, తక్కువగా మాట్లాడలేవు. ఆ లోపము నీలో కనబడినంత కాలం కూడా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తృణీకరిస్తూనే ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేవారిలా ఉండాలి. వాక్య ధ్యానమే మన బ్రతుకులను కలుపుతుంది, కుటుంబాలను నిలబెడుతుంది, నీకు సహనాన్ని ఇస్తుంది. నువ్వు కటి భయంకరమైనటువంటి కష్టాల్లో శ్రమల్లో నిలబడగ శక్తి ఇస్తుంది. వాక్య ధ్యానం లేనప్పుడు, వాక్యాన్ని ధ్యానించలేనప్పుడు నీ జీవితంలో ప్రతి కష్టానికి తుళ్ళిపోతావు, ప్రతి భయానికి కురిగిపోతావు. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు కొండకి నీ మీద పడిపోతుంది అంటే నాకు దానికి చిన్న ఇంట్రుకు వాసున్న నా దేవుడిని రక్షించాలనే ధైర్యం వస్తుంది. వాక్యం ధ్యానం లేనప్పుడు ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతావు, ప్రతి విషయానికి కంగారు వచ్చేస్తుంది, ప్రతి విషయానికి భయపడిపోతావు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నా వాక్యమును ధ్యానించేవాడు నీటి కాలవ ఎర్రన నాటబడిన ఆకువాడక తరకాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీటి కాలవ ఎర్రన నాటబడిన చెట్టుకు నీరు పెట్టవలసిన అవసరం లేదు. ఏ మనిషి సహాయ సహకారం దానికి అవసరం లేదు. ఏ మనిషి వచ్చి పాదు కట్టవలసిన అవసరం లేదు. ఏ మనిషి అయినా ప్రత్యేకంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకని అంటే అది ఎక్కడుంది? నీటి కాలువ ఎర్రన తనను దాటి మాత్రమే వెళ్ళాలి. ఏవైనా ఏంటి? నీళ్లు తనను దాటి వెళ్ళాలి. దేవుడు చెప్తున్నాడు, ఎవరెలా ఉంటారు అంటే నా వాక్యాన్ని ధ్యానించినటువంటి వ్యక్తి, నా వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి వ్యక్తి అలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, గత వారం ఏం మాట్లాడుకున్నాం? ఏ విషయం గురించి మాట్లాడాం? అమ్మా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఉండే లక్షణాలు. దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులు క్రిస్మస్ దినాల్లో దేవదూతలు వచ్చి ఏం చెప్పారు? ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకి ఇష్టమైనవి ఏంటి అనే విషయాన్ని మనం మొన్న
ధ్యానం చేసి ఆయనకి ఇష్టమైనది ఏంటి ఒకటి చెప్తారు ఎవరైనా? ఒక తర్వాత ఒకటి గుర్తున్నాయా? మొట్టమొదటి ఏంటి ఆయనకి ఇష్టమైంది? నీవు పరిశుద్ధుడు ఒకటక ఆయనకు ఇష్టము. రెండోది ఏంటి అమ్మా? నువ్వు యథార్థంగా ఉండటం ఆయనకి ఇష్టం. మూడోది ఉపకారము చేయుట ఆయనకు ఇష్టం. 4 ఇరిగి నలిగిన హృదయము. 5 అమ్మా విశ్వాసం కలిగిన వారు. 6 ఫలించే వ్యక్తులు. 7 దైవజనులకు పరిచర్య చేసి దైవజనులకు సహకరించేవారు. దేవుడు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఈ లక్షణాలు ఎక్కడ ఉన్నాయని పరిశీలించారా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయని ఒకసారి చూసుకున్నారా? విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా? ఉపకారం చేసే వ్యక్తిగా ఉన్నానా? దైవజనుడికి సహకరించే వ్యక్తిగా ఉన్నానా? లేక విరిగి నలిగిన హృదయంతో కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా? పరిశుద్ధపరచబట్టడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నానా? ఉన్నాయా లక్షణాలు? ఇవన్నా ఒకసారి లేకపోతే పరిశీలించుకోండి. దేవుడు మిమ్మల్ని ఇష్టపడడు అని, ఇష్టపడట్లేదు అని. ఒకవేళ ఇవి లేకపోతే ఇవి మీలో రావడానికి ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ ఒకటి ఉండి మిగతాయి లేకపోతే మిగతాయి కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక గృహం కట్టుకోవాలంటే నీ దగ్గర 10 లక్షలు ఉంటే ₹1,00,00,000 ఇల్లు అవుతుందంటే ఏం చేస్తావు? కట్టడానికి మెటీరియల్ ఉంది, ఒక్కో దాన్ని ఏం చేస్తావు? సమకూర్చుకుంటావు. అసలు లేకపోతే ఆలోచనే ఉండదు. ఉన్నవి అంటే ఒక్కొక్కటి ఏం చేస్తాం? మనము సమకూర్చుకోవడానికి పెడతాం. ఎందుకంటే ఆయన ఇష్టపడటం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటాయి కాదు అంటే, దేవుని బిడ్డలు ఈరోజు ఆ సంగతులను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా చూడండి, 2వ అధ్యాయం లోకసువార్త 14వ వచనంలో ఆయన ఇష్టులైన మనుషులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక త్వరితనే ఈరోజు నేను మీకు వివరిస్తాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ఏముంటుంది? ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానము. సమాధానంతో పని మాకే ఉంది అయ్యగారు అంటే, కోట్లు ఉన్నాయి ఒక ఆయన దగ్గర. బైబిల్లోనే కోట్లు ఉన్నాయి, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, సమస్తం ఆయన దగ్గర ఉంది. ఆయన రోజుల్లో ఎండ వెన్నుక్కు రాలేదంట, రాళ్ళ వల్ల బయట పారబోసారంట. ఆయన అంటాడు, సమాధానం లేని స్థితిలో గొప్ప ఇల్లు కంటే ఎక్కడ పడుకుంటే శుభ్రం అన్నాడు? ఇంటి మీద పారిగోడ కట్టి ఆ పారిగోడకి బిల్డింగ్కి మధ్యలో చిన్న దాన్ని ఏమంటారు? సెనసైడ్. ఒక సెనసైడ్ మీద పడుకుంటే సేఫ్టీ అంట. ఎక్కడ ఉండకంటే ఉండలేకుండా మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు. రాత్రికాలం వాళ్ళు చెప్తారు, వాళ్ళకి కామన్ పాయింట్ ముందు తాగటం. ఎందుకని తాగితేనే వాళ్ళకి రిలాక్సేషన్ అయి నిద్రపోతారు. ఎందుకని? అప్పుడుగా నిద్రపోకపోవడానికి, నిద్ర లేకపోవడానికి కారణం ఏంటి? రకరకాల బుర్రలో తిరిగి మనిషిని ఏం చేస్తాయమ్మా? నిద్ర పట్టలేదు. ఎందుకురా తాగుతున్నావు అంటే సమాధానం లేక. తాగుబోతున్నాడు ఎందుకు తాగుతున్నావు అంటే ఏం చెప్తాడు? పాతయన్నీ గుర్తొస్తున్నాయి, ఎందుకని తాగి ప్రశాంతంగా పడుకుంటాడు. అంటే ఆ మనిషి జీవితంలో ఏమీ లేదు, సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదిస్తేనే సమాధానం రాదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఈ 2 లేకపోతే అంటే ఇవన్నీ నిద్రపోయి కడుపు నిండా తిరిగి కంటి నిండా నిద్రపోయి సమాధానం. వాళ్ళు సమాధానం ఉండబట్టి ఆకాశం వగ్గైపోయినా, భూమి బుగ్గైపోయినా, ఏమైపోయినా నాకు సంబంధం లేదనుకున్న వాడే కడుపు నిండా తిరిగి కంటి నిండా ఏమి పట్టించుకునేవాడు మాత్రమే వీటిని చేస్తాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి. నా దేవుడు చెబుతున్నటువంటి మాట, భూలోకములో ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకి ఏం కలుగుద్దంట? ఈ లక్షణాలన్నీ నీ జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఇందాక చెప్పాను 7 స్వభావాలు ఎప్పుడైతే నువ్వు కలిగిన వీణలిగిన హృదయము, 2 పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయాసపడటము, 3 ఏంటమ్మది? ఉపకారం చేసే స్వభావము, 4 యథార్థంగా ఉండటము. నీకేముంటుంది? ఎదుటోటి జరపాలన్న ఆశ నీకు ఉండదు, ఎదుటోటి దగ్గర ఎత్తుకు రావాలన్న ఆలోచన ఉండదు, దొంగ మాటలు చెప్పి ఎట్లా బతకాలన్న ఆలోచన నీకు ఉండదు, మాయకోకులు చెప్పి ఎట్లా గొడవలు పెట్టాలన్న ఆలోచన నీకు ఉండదు, ఎదుటివాడి దగ్గర ఎట్లా దోచుకోవాలన్న ఆలోచన నీకు ఉండదు, వారు బాగుపడుతున్నారేమో అనే ఆలోచన ఉండదు, ఆ సంఘంలో ఎంతమంది చూద్దామన్న ఆలోచన ఉండదు. నాకు ఉండదు, చెబుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి సంతృప్తి పడుతున్నాను. వాళ్ళు ఏం తింటున్నారన్న ఆలోచన ఉండదు. ఒకవేళ ఆ పక్కింటోడికి నీకు పడకపోతే ఏదో సోయింగ్కి పైకి పడతా మాట్లాడుకుంటాను, పక్కింటి తోడుకోవడం నువ్వు అనుకుందాం. ఒకరికొకరికి పడకుండా ఉంటేనే వాసనేమో ముక్కులు బదర కొడుతుంది. ఏం కూరక్క అని అడిగితే చెల్లి ఏం చెప్పుద్ది? పచ్చిమిరకాయ పచ్చడి అని చెప్పుద్ది.
చెల్లి కూడా అక్క కూడా ఏం చెప్తుంది, మీ ఇంట్లో ఏంటక్క వాసన అంటే, మా ఇంట్లోనేమో పప్పుచారు అంటది. కానీ వచ్చే వాసన ఎటువంటి వాసన? ఒకళ్ళ ముక్కులు ఒకళ్ళకి. ఇప్పుడు ఏమి లేదు వీళ్ళకి, సమాధానం లేదు. సమాధానం అంటే ఏంటి? అందరితో అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండటము. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అన్ని విషయాల్లో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. అట్లాంటి బాగున్నాను అనుకుంటున్నారా? నా ఒంటి నిండా గాయాలే, ఒకటి తక్కువ 5 దెబ్బలు 40 దెబ్బలు ముమ్మారు తిన్నా, పడవల వల్ల ప్రయాసంలో ఉన్నా, కుటుంబం వల్ల సమస్యల్లో ఉన్నా, ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నా, ఎట్టుపోయిన పిడిగొద్దులే నమ్మిన వారి వల్ల మోసపోయి ఉన్నా, అయినా నేను ఎట్లా ఉన్నా? అయినా నేను ఎలా ఉన్నా? ఎందుకని? ఆ పై చెప్పిన 7 లక్షణాలు నాలో ఉన్నాయి, ఆ పై చెప్పిన 7 స్వభావాలు నాతో ఉన్నాయి. నన్ను ద్వేషించారు, అయినా నేను సమాధానంగా ఉన్నా. వారి పట్ల ప్రేమే తప్ప నాకేం లేదు, ద్వేషం లేదు. ఎవరు చెప్తారు ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు గారు. మీరు కావాలంటే ఉదయకాలం ముందు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు దేవుడు ఇచ్చేది మొట్టమొదటి ఏంటి? సమాధానం. సమాధానం ఉందా మీకు? ఒకప్పుడు ఏమీ లేనప్పుడు లేని వాటి కొరకు పాకుళ్ళాడారు, మొత్తం సాధించుకున్న తర్వాత నీ హృదయంలో ఏమీ లేదు, సమాధానం. ఎందుకని సమాధానం లేదు అంటే, దేవుడు చెప్పిన లక్షణాలు నీలో లేవు. ఆయనకి ఇష్టడుగా నీవు లేవు. ఆయనకి ఇష్టడైనటువంటి వ్యక్తులకు యేసయ్య భూలోకానికి ఇచ్చి మొట్టమొదటి ఇచ్చింది ఏంటంటే సమాధానము. ఆయనకి ఇష్టడైనటువంటి మనుషులకు ఆయన సమాధానము. ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం. దేవుని బిడ్డలు అనుకోవచ్చు, వాడికి అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టం లేదు. ఎవరికి ఉండే కష్టము అంటారు పెద్దలు, ఒక సామెత చెప్పారు, ఎంత చెట్టుకి అంత. ఎవడు పోసే బరువేంటో వాడికి తెలుసు, ఎవరి బరువేంటో ఎవరికి ఉండే సమస్యలు అనుకున్నాయి. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు కనుక వారిలో ఏముంది? సమాధానం. దేవుని బిడ్డలారా, నిజంగా మనం గమనించగలిగినట్టు 2005కు ముందు ఉన్నటువంటి భక్తి ఎలా ఉండేదంటే, ఇంట్లో ఏమీ లేకపోయినా ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నట్లుండేది. 2005 తర్వాత భక్తి ఏమైపోయిందమ్మా? పలసబడిపోయింది. ఎందుకు చెబుతున్నానంటే, వారానికి ఒక మెసేజ్ ఆ రోజున. తర్వాత 2005 తర్వాత శుభవార్త అని టీవీ ఛానల్ ఒకటి వచ్చింది, తర్వాత రకరకాల టీవీ ఛానల్ వచ్చాయి. అప్పుడు వాక్యం దొరకలేదు. ఇప్పుడు వాక్యం విరివిగా దొరుకుతుంది, కానీ వాక్యం వినే శక్తి మనిషికి లేదు. నిన్న సిస్టమ్ పాడైపోతే బాగు చెప్పడానికి ఒక దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, వస్తే తీసుకొచ్చి ఇస్తా ఉంటే ఆయన ఒక పత్రిక ఇచ్చాడు. ఒక పత్రిక అంటే సువార్త పత్రిక కాదు, ఒక మామూలు మ్యాగజైన్ పంచుతూ ఉన్నాడు. ఏంటి అయిందనంటే, జనవరి 1 నుంచి డాబా ఓపెన్ చేస్తానని అన్నాడు. ఈయన ఏమన్నాడు చెప్పమంటారా? ఇంట్లో ఉన్న తింటేనే డిఎస్ఆర్ ట్యాబ్లెట్ లేకపోతే అరగట్లేదు, నేను డాబాకి వచ్చి తినేనా అప్పుడు అంటున్నాడు. అంటే ఏమైపోయిందంట? ఆయన చెబుతున్నటువంటి మాట, ఏమండే పాస్టర్ గారు, మా చిన్నప్పుడు క్రికెట్ ఆడటానికి 10 మంది కలిపితే 10 మంది మేము ఎంపైర్లు కూడా పెట్టుకునేవాళ్ళండి. 11 మంది కలిపితే 11 రూపాయలు వచ్చి 11 10 రూపాయలు వేసుకుంటే 20 రూపాయలు వచ్చేది. ఆ 20 రూపాయలతో బంతి కొనుక్కుంటే బంతి ఎప్పుడు బయలుపోతుందని ఫస్ట్ బ్యాటింగ్ నుంచి చివరి బ్యాటింగ్ వరకు ఇచ్చేసే శక్తి ఉండేది. అప్పుడు కొనే శక్తి లేదు, ఆడే శక్తి ఉంది. ఈరోజు ఒక్కడే కొంటాడు బ్యాట్, కానీ ఆట ఆడే శక్తి జనాల దగ్గర లేదు. దేవుని బిడ్డలారా, ఆ రోజు వాక్యం కరువైంది. ఉన్న భక్తి అయినా నిష్కలంకమైనటువంటి భక్తి, మాయలేనటువంటి భక్తి, సేవకుడు అంటే గౌరవం, దైవజనుడు అంటే విలువ. క్రిస్మస్ పండగ వస్తుంది అంటే పండగ కొరకు ఎదురు చూసే వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎందుకని చెప్పండి అమ్మా? పండగ చేసుకోవాలి అని. ఎంతమందికి ఇప్పుడు పండగ అంటే సంతోషం ఉంది? ఆరాధనలా ఉండే కాదు ఆ రోజుల్లో, ఇట్లా ఆరాధన జరిగేవి కాదు. పాస్టర్ గారు వచ్చేవాడు, ఏదో ఒక ఇంట్లో కూడుకొని వచ్చి ఆరాధన జరిగించేవాడు. దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము వారు కొంచెం ఇచ్చినా అది మహావృద్ధిలో ఉండేది, మహావృద్ధి అయిపోయేది. కొంచెంగా స్టార్ట్ చేసిన దీవెనకరంగా ఉండేది, ఆశీర్వాదకరంగా ఉండేది. ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని వాక్యమే. ఫోన్ ఆన్ చేస్తే దేవుని వాక్యమే, టీవీ ఆన్ చేస్తే దేవుని వాక్యమే, చెవు పెట్టి ఆలకిస్తే ఏదో ఒక స్వరముడు దేవుని వాక్యం వింటూనే ఉన్నాం. కానీ మనిషికి వినే శక్తి, వినగల స్థితి, తనను తాను సరి చేసుకునే స్థితి నేటి దినాల్లో మానవునికి, మనిషికి ఎవరికి కూడా దొరకటం లేదు. ఓ మాటలో చెప్పాలంటే, జబ్బులు ఎక్కడ ఉన్నారంటే క్రైస్తవుల్లోనే ఉన్నారు, అప్పులు అందరూ ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారు, కుళ్ళుమూతులందరూ ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారు, సరైన విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారు, పాపం చేసిన ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు ఉన్నారు, ప్రపంచానికి హాని చేసేవారు ఎక్కడున్నారా అంటే క్రైస్తవుల్లోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకే క్రైస్తవుడికి ఏం లేదు ఈ రోజున? సమాధానం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం లేదు.
సమాధానం లేదు దేవుని బిడ్డలారా. నా యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. నువ్వు కొద్దిగా ఇచ్చినా నువ్వు తుదకు మహావృద్ధి పొందుతావు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని భారాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు ఎదురైనా ఎవరున్నారో ధైర్యం ఉంటా చెప్పండి అమ్మా. నిజంగా తండ్రిని ప్రేమించే కొడుకు కుమార్తె ఉన్నారనుకోండి, తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ బిడ్డ ఎట్లా ఉంటాడు చెప్పండి? నిశ్చంతగా ఉంటాడు. స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఉంటాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? తన కష్టపడి చదవాలి, బళ్ళోకి వెళ్ళి ఆలోచనే ఉంటుంది తప్ప ఫీజు కట్టాలన్న ఆలోచన తనకు ఉండదు. ఎందుకని? తను ఒకరి మీద భారం పెడుతూ ఉన్నాడు. నా పని ఏంటి? చదవటమే నా పని. ఫీజు కట్టడం ఎవరి పని? నా తండ్రి పని. నా తండ్రి చూసుకుంటాడు. నేను చేయవలసిన పని ఏంటి? చదువుకోవటం. దేవుని బిడ్డరా, బిడ్డ ఫెయిల్ అయితే తండ్రి స్థితి ఏమైనా మారద్దా? బిడ్డ పాస్ అయితే తండ్రి స్థితి ఏమైనా మారద్దా? నా దేవుడు అంటాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడును. నీవు నా మాట శ్రద్ధగా ఇంటూ నువ్వు దీవునికరంగా ఉంటావు. నా మాట వినకపోతే ఏం చేస్తావు? నేను పొలంలోకి వెళ్ళి పార పని చేస్తాను, కొత్త పార చేపిస్తాను అంటాడు. దేనికి? నా ఎమ్మటి వచ్చి నా మాట వింటే నువ్వు ఆఫీసర్ అవుతావు, లేకపోతే అంట్లు దొంగనుడు అవుతావు అంటున్నాడు. అవునా? ఏమంటాడు? మొన్న ఒక మాట అన్నారు పాస్టర్ అమ్మ, నువ్వు వాక్యం నేర్చుకుంటే పాస్టర్ అమ్మ అవుతావు, లేకపోతే ఇంట్లో అంట్లు దొంగకోవాల్సి వస్తుంటారు. అంటే అర్థం ఆలోచించండి. దేవుడికి ఇష్టమైన వ్యక్తులు బ్రతికితే, దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు? సమాధానం కలగజేస్తాడు. ఇట్టి పరిస్థితులు ఎదురవుతా ఉన్నా, ఇట్టి భయంకరమైన ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా దేవుడు ఏమిస్తాడు? హృదయానికి సమాధానం ఇస్తాడు. దేవుడు అడుగుతున్నటువంటి మాట, మీ హృదయంలో సమాధానం ఉందా? ఏ సమాధానం? 10 సంవత్సరాలు నువ్వు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతారని తెలుసు, కానీ నేను ఏ రోజు జ్ఞాపకం చేస్తున్నా, ఈ రోజుని మర్చిపోతున్నా హ్యాపీనెస్ని. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా? 99 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఎట్లా? అది ఆలోచిస్తారు. దేవుని బిడ్డ, రేపు జరిగే కష్టం గురించి, రేపు వచ్చే ఇబ్బంది గురించి, రేపు అయ్యే పరిస్థితి గురించి నా దేవుడు అంటున్నాడు, రేపటి దినముల గురించి నువ్వు ఆలోచింపనేలా. ఈ రోజు దినము ఆ రోజే. రేపు ఎదురయ్యే సమస్య గురించి నీకొద్దు, దేవుడికి అప్పచెప్పుకో మొత్తం. దేవునికి ఎప్పుడు అప్పచెప్తావు అంటే ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీటి కాలం ఎర్రబడినటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు. ఆయనకి ఇష్టడుగా బ్రతుకుతావు. ఆ ఇష్టడుగా బ్రతికి నీ హృదయంలో వచ్చేది మొట్టమొదటి తెలుసా? సమాధానం. రెండవదిగా చూసుకుందాం, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. రెండవదిగా ఏముంటుంది? ఆయనకి ఇష్టమైన మనుషులు మొట్టమొదటి ఉండేది ఏంటి? ఆయనకి ఇష్టమైన మనుషులు మొట్టమొదటి ఉండేది ఏంటి? సమాధానము. రెండవదిగా చూసుకుందాం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడు. 18, 19. 18 కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని పోయిను, నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించిన. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికిలేనంటే ఆయన అంటే అర్థమైందా మీకు? యేసు ప్రభు ఏం చెప్పాడు? నా మార్గం విడిపడదు అన్నాడు, విశాలమైందని చెప్పాడా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన దేవుడు కొన్నిసార్లు నెట్టేస్తాడు, విశాలకు లోపల నెట్టేస్తాడు, కష్టాల్లో తీసి. ఇప్పుడు తోడుకెళ్ళింది ఎవరంటే ఈయన తోడుకెళ్ళింది ఎవరు? దేవుని చిత్తం లేకుండా ఈ భూమి మీద ఏమి జరగదు. గుర్తించండి, దేవుని చిత్తం లేకుండా భూమి మీద ఏమీ జరగదు. దేవుని చిత్తానుసారంగా జరుగుద్ది. కరోనా మనం వచ్చింది దాని వల్ల దేవుని చిత్తానికే వచ్చింది. వినకపోతే దేవుడు వదిలేసేస్తాడంతే. వినకపోతే వదిలేస్తాడు. చెప్పాడు, అవ్వ ఆదామా, ఇదిగో మిమ్మల్ని భూమి మీద మానవుడిగా సృష్టించాను, సమస్తానికి మీకు అధికారం ఇచ్చేస్తారు, సమస్తాన్ని ఏలంటే తిన్న. అదిగో మధ్యలో కనపడుతుంది ఏంటది? మంచి తెలివి చెట్లు ఇచ్చిన జ్ఞానం. దాన్ని తిన్నావో తినలేదు నువ్వేమైపోతావు? శాస్తావు అని చెప్పాడు. ఇప్పుడు ఆ తోట మధ్యలోకి ఆయన అగ్నిగంధకాలను అడ్డం పెట్టాడా? అగ్నిగంధాలను అడ్డం పెట్టాడా? పెట్లా. ఏం చెప్పాడు? నువ్వు తోటలో నిరభ్యంతరం కంటే తినవచ్చు, తనకు తింటే సత్తావు. నువ్వు తిన్నాడు, ఏమైపోయాడు? సచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నటువంటి మాట, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, విశాలమైన స్థలంలోకి ఆయన నన్ను. విశాలం అంటే ఏంటిది? ఏ విశాలం? తాగేవాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ మధ్య నువ్వు ఉద్యోగం చేసుకోవాలి. తిరిగేవాళ్ళు వాళ్ళ మధ్య ఉంటాడు, వాళ్ళ మధ్య నువ్వు వ్యాపారం చేసుకోవాలి. పాపం చేసేవాళ్ళు వాళ్ళేమంటారు, వాళ్ళ మధ్య నీ యొక్క పనిని కొనసాగిస్తూ ఉండాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ మధ్యకు తీసుకుని వెళ్తాడు. వాళ్ళ మధ్యలో నీ బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? తామర పువ్వులాగా ఉండాలి. తామర చెట్టు ఎక్కడ ఉంటుంది? నదుల్లో ఉండదు.
నదుల్లో పారే నీటి దగ్గర ఉండదు. ఎక్కడైతే నీళ్ళు స్టక్ అయిపోతాయో అక్కడ తామర చెట్టు ఉంటుంది. తామర చెట్టు ఉండి తామర పూలు పోస్తూ ఉంటుంది. దాంట్లో నుండి పూసి పొరపాటున ఏ పెట్టన్నా వాళ్ళు నీళ్ళు దాని మీద పోస్తే తామర ఆకు ఏం చేస్తుంది? నీళ్ళనే ఎట్లా ఇట్లా పోసారు కాబట్టి తొడుక్కుంటామని చెప్పుదా ఏం చేస్తుంది? దులిపేసుకుంటుంది. మనమైతే సరదాగా టీవీ కాడ కూర్చొని టీవీ కాడ సీరియల్ వస్తుంటే మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళకి జరిగిన స్టోరీ చెప్తూ ఉంటాం. అమ్మ చేస్తున్నారా? మరి ఫలింపులు అంటే ఎట్లా వస్తాయి? ఎట్లా ఫలిస్తాం? నా దేవుడు చెప్తున్నాడు, నిన్ను కొన్ని సార్లు విశాలమైన స్థలంలో తీసుకుని వెళ్తాడు. కష్టాలకు దేవుడు నిన్ను అప్పచెప్తాడు. యోబుని అప్పచెప్పలేదా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. ఆర్థికంగా ఫుల్లుగా ఉన్నటువంటి రిచ్ పర్సన్గా చేస్తాడు, వికారం చేస్తాడు. కొన్నిసార్లు అన్ని సమృద్ధిగా నీకు ఇస్తాడు, ఒక్కోసారి అది దొరకకుండా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? దేవుడా నేను ఇంత భక్తిగా ఉన్నా, ఇంత బలంగా ఉన్నా, ఏంటి నాకు ఈ కర్మ అన్నాడా చెప్పండి? అనలా. ఎందుకనలేదు? యెహోవా నీ చిత్తం లేకుండా ఏమీ. నేను కూడా అనుకుంటాను కొన్నిసార్లు బలహీనలు అయిపోతుంది. పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పెద్ద సంఘాల్లో వాక్యం చెప్పిన తర్వాత ఏంటి బ్రో నా సంఘం, ఎంత సంఘం? అప్పుడు అనిపిస్తుంది దేవుని చిత్తం లేకుండా ఏమీ. పెద్దల మధ్యలో మొన్న దినమందు ఏఎస్పీ గారు ఫోన్ చేశాడు. ఆయనకు ప్రమోషన్ వచ్చి విశాఖపట్నం ఏఎస్పీ కింద ప్రమోట్ అవుతున్నాడంట. చెప్పాడు, నేను త్వరలో వస్తున్నాను బ్రదర్, మీరు ఫ్యామిలీతో రావాలి, మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి అన్నాడు. ఏమనిపిస్తుంది చెప్పండి? అప్పుడు ఏమనిపిస్తుంది? సంతోషం ఒక వైపు అనిపిస్తుంది. మరలా కొంచెం మనం ఎక్కడి మధ్యలో వాక్యం చెప్పాలి? మనం ఎంత నిత్యనూరు కొట్టుకున్నా అర్థం కాని వాళ్ళ మధ్యలో మనం అనిపించదు. ఏమనిపిస్తుంది? యెహోవా చిత్తం, దేవా నీ చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను. దేవుని బిడ్డలారా గుర్తించండి, ఆలోచించండి. వాక్యము ధ్యానం చేయనటువంటి భక్తి బ్రతుకు ఎన్నటికీ ఆశీర్వాదం వైపు చూడలేరు, దీవించబడలేరు. దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా వారు బ్రతకలేరు. దీవెనకరమైనటువంటి జీవితాన్ని వారు ఎన్నటికీ జీవించలేరు. దేవుడు చెబుతున్నాడు, విశాలమైన స్థలంలో నేను నిన్ను తీసుకుని వెళ్తాను. దగ్గరిపోయి మైకులు మొన్న ప్రసంగం చెప్తాయి గారు. ఎంతమంది ఉంటారా ఇక్కడ సంఘీకి? 1000 మంది ఉంటారా? అమ్మ దేవుడిని బట్టి చెప్తున్నాం. 1000 మంది ఉంటారా అన్నాడు. 1000లో ఎన్నో వంతు లేరు. 1000 రూపాయలు అవ్వాలంటే ఇంతకుముందు 10 రూపాయలు కట్టలు ఇచ్చేవాళ్ళు. 10 రూపాయలు చూసుకుని ఇంకా 99 ఉంటే ఏమవుతాయి? ఒక కట్ట అవుతుంది. అంటే నేను అన్నాను, ఏమనాలి చెప్పండి? నవ్వు ఊరుకున్నానండి. అదో నవ్వు, ఏ నవ్వు అది? సంతోషంగా నవ్వు, పిచ్చి నవ్వు. అంటే 1% కూడా మా దగ్గర లేరు అనుకోవడానికి. అంటే 10 కుటుంబాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పరిచయం స్టార్ట్ చేసి? 11 సంవత్సరాలు. అట్లా ఉందంటే మీదే తప్పు అయ్యారు, మీదే తప్పు, లేకపోతే సంఘం పెరిగేది. గొర్రెల కాపరి గొర్రెలు ఏం చేస్తాడు? సమృద్ధమైనటువంటి ఆహారాన్ని పెడతాడు. గొర్రెలు ఏం చేయాలి? ఆహారాన్ని తిని పిల్లల్ని పెట్టాలి. మరి మా గొర్రెలు గొడ్డు గొర్రెలు అయిపోయినాయి. నేనేం చేసాను చెప్పండి? ఈ గొర్రెలు ఏమైపోయినాయి? గొడ్డు గొర్రెలు అయిపోయింది. లేకపోతే ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే పనికిరాని గొర్రెలు ఏమడా సావాసం చేస్తున్నాయి. ఈ పనికిరాని గొర్రెల వల్ల సావాసం చేయడం వల్ల నేనేం చేస్తున్నాను చెప్పండి? నేను ఎందుకు ప్రభు నాకు ఈ పరిస్థితి ఒకరోజు బాధపడతామంటే దేవుడు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఉన్నవాడికేమో మా పాస్టర్ గారిని చెప్దామనంటే చెప్పే మనిషే కొంతమందికి ఉండట్లేదు. అయినా ప్రభు ఏంటయ్యే పరిచయం ఎట్లా అయిపోయిందని అంటే దేవుడు చెప్పాడు, దావీదుకి ఎవరన్నా చుట్టుపక్కల దావీదు గురించి సాక్ష్యం ఇచ్చారా అని ఇచ్చారా? దావీదు గురించి దావీదు గారు మా దావీదు గారు అని చెప్పారా? ఎవరు వచ్చి దావీదు గారి గురించి ఎవరైనా తెలుసుకున్నారు? రాజుగారి సమాచారం పంపించాడు. ఏమని? మీ రాజుగారు మీకు ఈ ఊళ్ళో ఎస్ఐ అని ఒక వస్తున్నాడంట, ఇంకొక కుమారుడు ఉన్నాడంట, ఆ కుమారుడిని పిలిచిరామని చెప్పారు. ఈ పక్కన అన్నాడంట, ఇది ఎస్ఐ కుమారుడు ఉన్నాడు, ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు ఏంటి అని అడిగారండి. అంటే పరిస్థితి ఏంటి? ఎవరో చెప్పలేదు, ఎవరు గుర్తించలేదు, ఎవరు ఇచ్చేయలేదు. దేవుని బిడ్డలారా, అయినా యెషై కుమారుడిని నిన్న మా నాన్నను గుర్తించట్లేదు, నా కుటుంబం గుర్తించట్లేదు, నా బంధువుల వల్ల నాకు ఇది లేదు, నా సంఘంలో గుర్తించలేదని దావీదు ఆగిపోతే ఇంకో గొర్రెలు కాపరి అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? దావీదు రాజు, దావీదు కుమారుడా, యేసయ్యని పిలిచి బిరుదయ్యాడు. దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు సమాధానంగా ఉండే, దేవుని మాటలు వింటూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఇవేమి అడ్డురావు, ఇవేమి పట్టించుకోవు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నన్ను విశాలమైన మార్గంలోకి ఆయన తీసుకెళ్ళిపోయాడు. తప్పు చేయకుండా, పాపం చేయకుండా, వాటిని ముట్టుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను కాపాడుతా ఉన్నాడు. తిడుతున్నాడు. తిట్టాలని కోపం వచ్చినప్పుడు నాకు ఏం గుర్తొస్తుంది? వెనక నుంచి వాక్యం గుర్తొస్తుంది, నువ్వు తిట్టకూడదు,
నువ్వు మాట్లాడకూడదు, నువ్వు అలా ప్రవర్తించకూడదు, వెళ్ళిపోతూ ఉంటే ఈ మధ్య పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, మా ఊళ్ళోనండి మా సంఘ పెద్ద గారండి కళ్ళు తాగుతున్నాడండి. మరి కళ్ళు తాగితే ఆయన సంఘ పెద్ద అటు పెట్టారన్న. అదే అంటే ఆయన చెప్తాడండి, ఏమని చెప్తాడు చెప్పమంటాడు, చెట్టు నుంచి వచ్చిందేగా అంటాడంట. ఇప్పుడు ఆడ నుంచి వచ్చిందంటే ఇది మరి ముందే ఆడ నుంచి వచ్చింది, పొండు నుంచి వచ్చిందే కదా. దాన్ని తాగితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, తప్పు అని చెప్పింది అనుకోండి, అది 100% భూమి ఆకాశము గతించిన కానీ నా మాటలు గతించు. అది తప్పు అన్నాడంటే అది తప్పే. నీకు రీజన్స్ అవసరం లేదు. నువ్వు ఎందుకు చేస్తున్నావు అడగడు యేసయ్య. అడిగాడా అవ్వాదామని? వద్దు అన్నాడంటే వద్దు, అవునంటే అవును, కాదంటే కాదు. ఏమని చెప్పాడు అక్కడ ఆదాంతో, ఇది తినదినమని నువ్వు చేస్తావంతే. రచన కావలేదా? ఆ సాగు మనందరి మీద పడిందే సాగు. గుర్తించండి, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట విశాలమైన స్థలంలో నిన్ను తీసుకెళ్తాడు. కొన్నిసార్లు కష్టాలకు అప్పచెప్తాడు, ఇబ్బందులకు అప్పచెప్తాడు, ఆర్థిక సమస్యలకు అప్పచెప్తాడు, ఆర్థికంగా అవమానకరమైన పరిస్థితులకు అప్పచెప్తాడు. ఆయన ఏం చేస్తాడంట, తప్పిస్తాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డబ్బులు ఉన్నాయి, రోగాలతో చూపించుకున్నారు, నాకు వస్తే పరిస్థితి ఏంటో నేను ఎట్లా అనుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే ఏం చెప్తాడు యేసయ్య, ఏం చెప్పాడు నిర్గమాకాండంలో, మీరు ద్వారబంధపు గడిలకు అడ్డగుర్తు నిలువు గుర్తు వేయండి, సంహారపు దూత మీ ఇంటిని దాటి అవతలకి వెళ్తాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి దేవుని మాట. నా యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులను విశాలమైన స్థలంలోకి తోడుకొని వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆ విశాలత పాపం వారి మీదకి రాకుండా ఆయన ఏం చేస్తాడు, తప్పిస్తాడు. అర్థమవుతున్న మాట. మొట్టమొదటిగా యేసయ్యకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది, సమాధానము. రెండోది ఏం కలుగుతుంది, విశాలమైనటువంటి స్థలంలో నడిచిన పాపములు మనం నడవలసిన అవసరంతో వచ్చి వాళ్ళ మధ్యలో మనం సంచరించినా, వాళ్ళ మధ్య వ్యాపారం చేయాల్సి వచ్చినా, ఉద్యోగం చేయాల్సి వచ్చినా, ఏ పని చేయవలసి వచ్చినా నా యేసయ్య మన మీదకి ఏం చేయడు, వాళ్ళ పాపాన్ని మనం ఏది అంటనేవాడు. మూడవగా చూసుకుందాం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26 వచనం. ప్రసంగి 2:26. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివినా 2వ అధ్యాయం 26 వచనం. యాలయనగా దైవ దృష్టికి మంచివానిగా నుండి వానికి దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును ఏమిస్తారంట దేవుడు అండి, తెలివి, జ్ఞానము, ఇంకేంటి, ఆనందము. ఈ 3 కంటే ఎవరికైనా కావాలి ఈ లోకంలో? కోట్లున్నా ఒంట్లో ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉంటుందండి వాళ్ళకి. మరి 20 రోజులు అవుతుంది, ఎవరికి సిలుగుర్తి ఎవరన్నా ఇట్లా బంగారా చేయి తీసుకోవాల్సి వస్తుంది. పొద్దునే ఫోన్ చేసింది మా అమ్మాయి. ఇంతలో సిద్ధుగాడు ఇద్దరు మాట్లాడారు. ఇంతలో మా మహిగాడు వచ్చాడంట. వాళ్ళిద్దరితో నేను హాయ్ చెంది చెయ్యి లెక్క హాయ్ తిట్టన్నా. మహిగాడు ఫోన్ చేసి, బాబాయ్ నా మీద కోపం వచ్చింది, నాకు చెయ్యి ఎత్తట్లేదు అన్నాడంట. నా బాధ అడిగేది తెలుసు చెప్పండి. నా బాధ అడిగింది అంటే అన్నీ తిన్నంగా ఉన్న మనిషికి ఆరోగ్యం లేకపోతే ఆనందంగా ఉంటాడా? ఆనందంగా ఉంటాడా? ఇంట్లో సర్వసమృద్ధి ఉన్న తినే శక్తి లేనప్పుడు మనిషికి సంతోషం ఉంటుందా చెప్పండి? నా దేవుడు అంటున్నటువంటి మాట, నాకు ఇష్టడుగా ఉంటే నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటావు. ప్రతి విషయమునందు సంతోషపడే వ్యక్తిగా నీవు ఉంటావు. ప్రతి విషయమందు సమాధానంతో ఉండే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన దృష్టికి ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఏమొస్తుందంటండి, జ్ఞానము. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఎలా నడవాలో. ఏమంటాడు సొలొమోను, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, నాకేం లేదు, ఇప్పుడు జ్ఞానం లేదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు జ్ఞానం లేదు. నేను కొరియా వెళ్ళాలి, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. దేవుని ఏమడుగుతున్నా, ప్రభా ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలి, కొరియాలో మెసేజ్ చెప్పాలి, ఇంగ్లీష్లో మెసేజ్ చెప్పాలి, కొరియాలో ట్రాన్స్లేట్ చేసుకుంటారంట, సౌత్ కొరియాలో అక్టోబర్ వెళ్ళాలంట. ప్రభా నేర్చుకోవాలని చెప్పి యూట్యూబ్ ఆన్ చేస్తున్నా, ఒక 5 నిమిషాలు చూడండి ఏదో ఫోన్ వస్తుంది, అది అయిపోతుంది. టైం ఏమవుతుంది, ఇంక 8 నెలలు 9 నెలలు ఉందరే అని ఒక ధైర్యం వస్తుంది. అంటే చూడండి, నీ దగ్గర జ్ఞానం లేకపోతే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును 3 రోజులు తన చేతితో దాన్ని పెరిగివేయును. జ్ఞానము ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, యాక్షన్గా కాదు, యాక్షన్ చేయటం కాదు. యాక్షన్ చేసుకోకపోతే జ్ఞానం ఉంటారు. జ్ఞానం యాక్షన్కి సంబంధం లేదమ్మా.
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వేశ్యులైన పరలోక రాజ్యంలో ప్రవర్తిస్తారని తప్ప వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మనం చేసే భక్తి దేని కొరకు అంటే ఈ లోకంలో సంపాదించే ఆస్తుపాస్తుల కొరకు కాదు. అని దేవుడు ఆస్తుపాస్తులు వద్దన్నాడా? కావాలి. కానీ వాటినే బేస్ చేసుకుని నీ భక్తిని అన్నటికీ నీవు చెయ్యొద్దు. ఎందుకని అంటే ప్రతి మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు ఒక రోజు ఉంది. వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్తాడు, అతని పరిస్థితి ఏంటి అనే దాన్ని పూర్తిగా వివరించి చెప్పింది బైబిల్. అందుకే యేసుప్రభుని మనం అంగీకరించాం. ఎవరైనా యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అంటే మనం చెప్పేది ఏంటి? ఈ లోకంలో ఉన్న సంగతులన్నీ నీకు తెలుసు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నీకు తెలుసు. కానీ ఈ లోకంలో లేనటువంటి ఒక మహాలోకం ఉంది. ఆ లోకంలో ఉన్న సంగతులు మొత్తం వివరించి చెప్పేది ఈ గ్రంథము. దాంట్లో నీకు ప్రవేశం కావాలి అంటే నువ్వు యేసయ్యను తెలుసుకోవాలి, యేసయ్యను అంగీకరించాలి, యేసయ్యను నమ్ముకోవాలి. ఏముంది? ఈ లోకంలో బికారి బతుకుతున్నాడు, కోటేశ్వరుడు బతుకుతున్నాడు. బికారి అదే వయసు వచ్చిన తర్వాత చనిపోతాడు, కోటేశ్వరుడు అదే వయసు వచ్చిన తర్వాత చనిపోతాడు. వీళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకళ్ళు కాలిస్తే ఒకరిని పాతేస్తున్నారు. కాల్చినా పాతినా మట్టి అయిపోతుంది. వెళ్ళే వీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? బైబిల్ గ్రంథంలో గొప్ప సంగతి ఉంది. యేసు ప్రభు దగ్గర ఎనుక్కుంటూ వచ్చారంట. ఎవరండి వాళ్ళు? యేసు ప్రభుని ఎనుక్కుంటూ వచ్చారట. ఎవరు? ఆకాశంలో నక్షత్రాలను చూసి. ఎవరు? జ్ఞానులు. జ్ఞానం ఉన్నవాడు దేవుని దగ్గరికి వస్తాడు. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేవుడి ప్రతిక్రియ దేవుని ద్వారా జరుగుతుందని ఆనందిస్తారు. అర్థమవుతున్న మాట మీకు? దేవుడికి ఇష్టమైన మనుషులకి దేవుడు ఇచ్చేది ఏంటంటే జ్ఞానం. పరిస్థితులను అర్థం చేసుకుని బ్రతుకుతారు. పరిస్థితులు అనుకూలంగా వారు ప్రవర్తిస్తారు. లోకం చెప్పిందని వాళ్ళు తొందరపడరు. జనులు ద్వేషిస్తున్నారని కంగారు పడరు. జనులు తృణీకరిస్తున్నారని భయపడరు. దైవ జ్ఞానాన్ని చూస్తూ, దేవుని వైపు చూస్తూ వారు వేసే అడుగులు దేవునికి ఇష్టంగా ఉన్నవా లేవా, దేవుడు ఇష్టపడుతున్నాడా లేడా అని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అడుగేస్తాడు. జ్ఞానం అందుకు ఉపయోగపడుతుంది. జ్ఞానం ఎప్పుడు లేరంటే యేసు ప్రభు దగ్గరికి నక్షత్రాన్ని చూసి, నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది? పగ కనపడతా, రైట్ కనపడతా? రాత్రి కాలంలో ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో దొంగలు వచ్చేవారు, దోచుకునే వారు వచ్చేవారు, విషపురుగులు తిరిగేవి, క్రూర మృగాలు తిరిగేవి. అయినప్పటికీ కూడా తప్పించుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఈరోజు చుట్టాలు ఏం చేస్తాం మనం? పక్షులు ఉంటే ఏం చేస్తాం మనం? యేసయ్య దగ్గరికి రావు. మరి మనం జ్ఞానులు ఎలా అవుతాం? ఎందుకు జ్ఞానులు అవ్వలేకపోతున్నాము అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఏమి మనం చేయలేకపోతున్నాం. ఆయనకి ఇష్టలుగా మనము బ్రతకలేకపోతున్నాం. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు దేవుడు చెప్తున్నటువంటి మాట భూమి మీద సమాధానము అయితే, రెండోది ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు దేవుడు తప్పించేవాడు అయితే, మూడు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులకు ఏం కలగజేస్తారంట? జ్ఞానము. ఇంకా జ్ఞానం గురించి చేస్తే చాలా ఉంది, కానీ సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండోది ఏమిస్తారంటే ఆయన ఆనందము. ఏమిస్తారంటండి? ఆనందం ఉందా మీకు? పావని అనేది మా ఇంట్లో ఉందండి. ఏముంది? అదిగో నిద్రపోతుంది. ఏం చేస్తుంది? ఆనందం నిద్రపోతుంది. సాక్ష్యం చెప్పడానికి అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది. ఆనందం. అమ్మా, ఆనందం. దేవుని బిడ్డలారా గుర్తించండి. యేసయ్య చెబుతున్నానికి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము. రెండోది ఇష్టలైన వ్యక్తులు ఏం చేస్తారంటే ఆయన విశాలతలోకి తీసుకెళ్ళిన తప్పిస్తాడు. మూడోది జ్ఞానాన్ని ఇస్తాడు. నాలుగోది ఆనందాన్ని ఇస్తాడు. ఆనందము నీకు సమృద్ధి కలిగినప్పుడు, నీ కంటికి ఇంపుగా, పొట్టకి ఇంపుగా ఉన్నా సంతృప్తి కలగదు. ఎటువంటి కంటికి ఇంపుగా ఉంటే సంతృప్తి కలుగుతూ ఉంటుంది. సంతోషంతో, ఆనందంతో ఉంటుంది. ఆనందాన్ని ఎప్పుడన్నా మీరు పడ్డారా? ఆనందపడ్డారు ఎప్పుడన్నా? ఎందుకు పడ్డది అయ్య గారు? ఎప్పుడు పడ్డాం ఆనందం? ఎప్పుడు పడ్డాం చెప్పండి. చూడండి, రైతున్నాడు అనుకోండి. మా తాతగారికి చెప్తారు, ఎవరి సంగతో మాకెందుకు, ఇంటి నిండా ఒడ్లోనే అనుకోండి, ఇంటి నిండా సరుకులు అనుకో. మా తాత ఆనందానికి అద్దులు ఉండేవి కాదు. ఆ ఇంటి నిండా సరిపడే డబ్బులు 10,000 20,000 ఉన్నా సంతృప్తి పడేవాడు కాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం చూస్తూ ఉంటాం. మీ ఆనందం ఏంటి? దేవుడు అన్ని రకాల ఆనందాలను మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టలైనటువంటి వ్యక్తులుగా బ్రతికినప్పుడు. నాలుగుగా చూసుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 16:7. ఒకని ప్రవర్తన ప్రీతికరమగునప్పుడు
ఆయన శత్రువులను సహామిత్రులుగా చేయు. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇష్టడుగా ఉంటే, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టంగా ఉంటే, నీ శత్రువులు సైతం వేసే ఏం చేస్తారంటండి? శత్రువులు సైతం వేసే ఏం చేస్తారంటండి? మిత్రులుగా మార్చేస్తారు. బైబిల్లో ఉన్నారు. సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, తెలుసా? బైబిల్లో పాత నిబంధన సౌలు, కొత్త నిబంధన సౌలు. కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు, తెలుసా ఎవరికన్నా? కొత్త నిబంధనలో సౌలు 17 పత్రికలు రాశాడు. ఆయన పేరు పౌలుగా మారి. ఒకప్పుడు యేసయ్యను గురించి దేశకుడు, హింసకుడు, హానికరుడిని అంటాడు. నేను చెప్పే మాట కాదు, తిమోతి పత్రికలో చెప్తాడు ఆయన. ఒకప్పుడు హింసకుడును, హానికరుడునైన నన్ను దేవుడు ఆయన కృపచేత రక్షించబడ్డాను, రక్షణలోకి నేను వచ్చాను అంటాడు. మీకు కావాలంటే ఈ భూలోకం మీద నేటి సంఘకాలంలో మీరు పరిశీలించగలిగినట్లయితే ఎంతో మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు. యేసయ్యకు ఒకప్పుడు నేను శత్రువుని, నా తప్పు నేను ఒప్పుకున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, పాపాన్ని ఒప్పుకున్న తర్వాత యేసయ్యకి నేను ఏమైపోయాను? ఇప్పుడు మిత్రుడుగా మార్చబడ్డాను. సౌలు ఒకానొక టైంలో యేసయ్య సంఘాన్ని ద్వేషించాడు, తన ప్రవర్తనను మార్చుకున్నాడు. తన ప్రవర్తనను మార్చుకున్నటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చి ఆ సంఘాన్ని కట్టడానికి ఆయన ఒక సాధనముగా ఉపయోగించుకున్నాడు. హానికరుడైనటువంటి వ్యక్తిని, ద్వేషమైనటువంటి వ్యక్తిని సంఘాన్ని కట్టడానికి ఆయన్నే ఒక టాపీ మేస్త్రిలాగా ఆయన ఉపయోగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరము క్రీస్తుని ఎరగినటువంటి వ్యక్తులు ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం, క్రీస్తు పని కొరకు ప్రయాసపడుతున్నాం, దేవుని పని జరగాలని ఆశపడుతున్నాము, ఆశ కలిగి ఉన్నాం. ఒకరి క్రియలు ఆయనకి ఇష్టమైనప్పుడు, దేవుడికి నువ్వు ఇష్టడు అయినప్పుడు, ఏ విషయాల్లోనైతే నీకు శత్రుత్వంగా ఉన్నారో ఏమవుతారంట? దేవుడు వారిని మిత్రులుగా మారుస్తాడంట, మిత్రులుగా చేస్తాడంట. ఆయనకి భూలోకం మీద నువ్వు ఇష్టడుగా నువ్వు బ్రతికితే, ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే, నీ శత్రువులను సైతం దేవుడు నీకు ఏం చేస్తాడు? మిత్రులుగా మారుస్తాడు. మిత్రులుగా మారుస్తాడు. ఎట్లా మారుస్తాడు? నీకు అనవసరం అదంతా, నీకు అది అనవసరం. నేను భోజనానికి పిలిచినప్పుడు ఇల్లు అంతే, భోజనానికి పిలిచినప్పుడు ఇల్లు ఎప్పుడు భోజనానికి పిలిచారు? ఈ పలానా టయానికి రామని చెప్పి ఆ టయానికి వెళ్ళిపో. కూరగాయలు ఎట్లా కోస్తారు, ఉల్లిపాయలు ఎట్లా కోస్తారు, బియ్యం ఎలా కడుగుతారు, చికెన్ ఎక్కడ కొట్టించుకొస్తారు, మటన్ ఎక్కడ కొట్టించుకొస్తారు, వంటలు, ఇవన్నీ అనవసరం నీకు. ఏంటి నీ ప్లేసు? ఏంటి నువ్వు చెప్పవలసినటువంటిది? ఏంటి నువ్వు చేయవలసింది? పిలిచిన టయానికి వెళ్ళటం, టేబుల్ మీద కూర్చోవటం, వడ్డించేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టడుగా నువ్వు బ్రతికితే, నేను ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను హానికరమైనటువంటి మాటల మీద మాట్లాడుతున్నారో, వాక్యం వింటూ నేర్చుకుంటేనండి, ప్రపంచం ఈరోజు ఎప్పుడో యేసయ్య మాట వింటే ప్రపంచం మొత్తం వేసేది, ఈ లోకంలో శత్రువు అనేవాడికి అవకాశము లేకుండా ఉండేది. అంటాడు ఒక వ్యక్తి, భక్తుడు చెప్తాడు, నేను మర్చిపోయి నీవు రెండు. ఒకటి ఏంటి? నా పాత జీవితాన్ని. ఒక భక్తుడు చెప్పే మాట ఇది. రెండు, నాకు కీడు చేసినటువంటి వారిని. ఒకప్పుడు నన్ను గేటు దగ్గరికి రానిలేదు, ఆ విషయాన్ని మర్చిపోయాను. ఈరోజు గేటు దగ్గర సలాం కొడుతున్నాడు, ఈ విషయాన్ని మర్చిపోయాను. అర్థమవుతుందా? ఒకప్పుడు ఆ వ్యక్తిని అంట గేటు దగ్గరికి రానిలేదంట, ఇప్పుడు గేటు దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి సెల్యూట్ కొడుతున్నాడంట. నేను దాన్ని మర్చిపోయాను, నేను దీన్ని మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను అంటే, ఆ పాత మనిషిని నేను కానప్పుడు, ఆ పాత విషయాల్ని మర్చిపోయినప్పుడు నేను ఈ కొత్త విషయాలు నాకు ఎలా జ్ఞాపకం ఉంటాయన్నాడు. గొప్ప గొప్ప మాటలు దేవుని బిడ్డలారా. పాత సంగతి మర్చిపోయాను, కొత్త సంగతిని మర్చిపోయి నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృపై దేవుని వైపు చూస్తున్నాను అంటారు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఆయన మాట ఇని ఆయనకి ఇష్టలుగా బ్రతికితే, శత్రువులు సైతం వేసే ఏం చేస్తాడు? మిత్రులుగా మారుస్తాడు. 5గా చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక నేను ఒంటరిని కాను. ఎవరంటారండి? ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే నువ్వెవరో ఎప్పుడు ఎలా ఉండవు? ఇందా పాడుకున్న పాట, నిజంగా ఆ పాట పాడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి, కొంత ఆనందం వస్తుంది. ఏమంటాడు? నేను ఓడి పోనయ్యా నీవు నాతో ఉండగా, నేను కృంగిపోనయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే. నిజంగా ఆయన ఆత్మీయ జీవితంలో ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చూస్తే మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంటే ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఒంటరి అనే ఫీల్ అవుతూ ఉంటాడు. సంవత్సరంలో ఒకసారైనా, రోజులో ఒకసారైనా ఫీల్ అవుతారో లేదు చెప్పండి. కానీ నా యేసయ్య ఏమంటున్నాడు? నా మాట నీవు వింటే, నా మాట ప్రకారంగా నీవు ఉంటే నువ్వు ఒంటరివి కాదు అంటాడు కీర్తన గ్రంథంలో. నీ ఎడం పక్కన ఎంతమంది ఉన్నారంట దేవదూతలు?
ఈ కుడి పక్క ఎంతమంది ఉన్నారంట? ఎడం పక్క 1000 మంది, కుడి పక్క నువ్వు ఎట్లా ఉంటారో చెప్పు. 11,000 ఒక్క మనిషి నువ్వు, 11,001 నువ్వు ఒక్కడివి కాదు, నీ ఒక్కడివి కాదు. ఒక దేవదూత ఎంతమంది? 1,40,000 మందిని సంహారం చేసిందంట. అలాంటి 11,000 దేవుడికి తోడుగా ఇచ్చాడు. ఎడమ పక్క 1000 మంది, కుడి పక్క 10,000 మంది. అంతమందిని ఇస్తాడు దేవుడు ఆయన మాట వినకపోతే. ఇప్పుడు మీకు తెలుసు ఎలక్టర్ అంటారు, ఎలక్ట్ అవటం అంటే ఏ వ్యక్తి అయితే తన పరీక్షలో నెగ్గి పాస్ అవుతాడో ఆ వ్యక్తికి, ఉదాహరణకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక ప్రతిపక్ష నేత ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా గార్డ్స్ ఇస్తారు. ఎవరు గార్డ్స్? వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. దేనికి? వీళ్ళు గార్డ్స్ ఇస్తారు. ఎందుకని చెప్పండి, వీళ్ళు ఎలక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఎలక్ట్ అయ్యాడు. 2 ప్రతిపక్షగాను ప్రధాన పక్షంగాను ఇద్దరు ఎలక్ట్ అయ్యారు. ఈ ప్రధాన పక్షంగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులకు ప్రొవైడ్ చేస్తారు ఎవరో? గవర్నమెంట్. ఎందుకని? వీళ్ళు ఎలక్ట్ అయ్యారు. ఎప్పుడు? వారు పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలకు లోబడి అనుసరించి నడిచారు కనుక. దేవుడు కూడా అంతే. దేవుడు చెప్పినటువంటి మాటలు ప్రతిదీ మనం విని ఆయనకు లోబడి ఆయన ఇష్టానుసారంగా నడిచి ప్రవర్తించే వ్యక్తుల్లో మనం బ్రతికితే యేసయ్య ఏం చేస్తాడు? మనకి 1000 మందిని ఒకవైపు నుంచి 10,000 మందిని నాకు ఈ కష్టాలు ఏంటాయి? ఎస్ ఉంటాయి. ఎందుకని ఉంటాయి? నువ్వు ఆయన మాట వింటలేదు కనుక. అవి రావలసిన వాటిని రానివ్వరు, రావలసినవి రానివ్వరు. చిన్న బాబు చదువుకునేటప్పుడు ఆ బాబు కష్టపడి ప్రయాసపడి చదివాడు. కలెక్టర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాడు? కలెక్టర్ ఆఫీసులో ఉంటాడు. తన చదువును బట్టి, తనకున్నటువంటి అర్హతను బట్టి తనకేం చేస్తారు? గార్డ్స్ ఇస్తారు, సెక్యూరిటీ ఆఫీసర్ ఇస్తారు, మంచి ఆఫీస్ ఇస్తారు, మంచి స్థాయి ఇస్తారు. దేవుని బిడ్డలారా, అదే ఆఫీసులో మీకు ఒకసారి చెప్పాను, ప్యూన్ కూడా ఉంటాడు. ఆ ప్యూన్ అడిగితే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఎక్కడ చెప్తాడు అతను? కలెక్టర్ ఆఫీసులో. ఇదే కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ ఆఫీసులో, ఆర్డీఓని అడిగితే కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓని అడిగితే కలెక్టర్ ఆఫీసులో, విఆర్ఓని అడిగితే కలెక్టర్ ఆఫీసులో, ఈఆర్ఏని అడిగితే కలెక్టర్ ఆఫీసులో, ప్యూన్ అడిగితే కలెక్టర్ ఆఫీసులో. వీళ్ళందరూ పనిచేసేది ఎక్కడా? కలెక్టర్ గారి ఆఫీసులో ప్యూన్ పనిచేస్తారంటే మేము నమ్మం అనేవాళ్ళు ఉన్నారా? ఉండరు. ఎందుకని? పనిచేస్తాడు. విఆర్ఓ పనిచేస్తారంటే నమ్మేవాళ్ళు ఉన్నారా? మేము నమ్ముతాం. ఉంటారు. విఆర్ఏ ఉంటాడు. ఎందుకని? ఇతను రాసిన ఎగ్జాము కష్టతరమైనటువంటి ఎగ్జామ్, కష్టతరంగా నిలబడ్డాడు. కలెక్టర్ గారి వయసు పెద్ద ఉండదా? ప్యూన్ గారి వయసు పెద్ద ఉండదా? ప్యూన్ గారి వయసు పెద్ద అయి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాడు, 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాడు. కానీ నీవు ప్యూన్ బతికే నీ బ్రతుకు. ఎందుకని? ఏ ఎగ్జాము నువ్వు జీవితంలో రాయలేదు. నీకంటే వయసులో చిన్నోడు 23 సంవత్సరాలుగా కలెక్టర్ అయిపోయాడు. ప్రధానమైన సీట్లో నువ్వు ఎట్లా కూర్చుంటావు? వెనకాల నేను ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తుడుస్తున్నా మొత్తం చేస్తున్నా నేను కదా ఉండవలసింది, నువ్వెలా ఉంటావు అని కలెక్టర్ గారిని ఆపుతాడా? ఎందుకని? అతను ఏ ఎగ్జాము రాయలేదు. అతను రాసినటువంటి ఎగ్జాము చాలా 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 చిన్న ఎగ్జామ్. దేవుని బిడ్డ, విశ్వాస జీవితంలో కూడా అంతే. నీ ఎక్స్పీరియన్స్ కాదు యేసయ్యకి కావాల్సింది. ఏం కావాలి యేసయ్యకి? నీ ఎక్స్పీరియన్స్ యేసయ్య నీ సిన్సియారిటీ చూస్తాడు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత లోబడుతూ ఉన్నావు, ఎంత విధేయత చూపుతూ ఉన్నావు, ఎంత వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నేను చాలా మార్లు చెప్తాను. కొంతమంది అది తెలుగు కలిగిన వ్యక్తులు ఉంటారు. పాస్టర్ గారు ఉపయోగించడానికి అట్లా చెబుతున్నారు, ఉపయోగిస్తున్నారు. పాస్టర్ గారు పొగుడుతూ ఉంటే పనులు చేస్తున్నారు. అది మీరు పాడైపోవడానికి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని సేవ చేసిన వ్యక్తి అయినా, దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తి అయినా, ప్రపంచంలో ఈ వ్యక్తి చెడిపోయాడు ఒక వ్యక్తిని చూపుతాను నేను. ఎవరైనా చెడిపోయినట్టు తెలుసా దావీదు గారు మీకు? వీళ్ళందరికీ సీనియర్ క్రైస్తవులు మీరు ఎవరన్నా దేవుని నమ్ముకుని చెడిపోయారా? పాడైపోయారా? దేవుని పని కొరకు ప్రయాసపడి వ్యక్తి ఎవరన్నా చెడిపోయినట్లుందా? ఎక్కడా లేదు. మూర్ఖులు చెప్పే మాటలు కొంతమంది వినిపోయి ప్యూన్ దగ్గర ఆగిపోతున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు ప్యూన్ దగ్గర ఆగిపోతున్నాడు. ఒంటరి వాడు నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నా శక్తి ఏమవుతుంది? నీ ఒక్కడుగా ఉంటే ఒంటరివి. ఆయన మాట వింటే నీ చుట్టూ 11,000 మంది దూతలు ఉంటారు. 11,000 మంది దూతలు ఉంటారు. దేవుని చిత్తానుసారంగా చేయి. నీ పరిస్థితి నువ్వు చూసుకున్నప్పుడు మునిగిపోతావు, దేవుని వైపు చూసుకున్నప్పుడు నడవగలుగుతావు. పేతురు ఏమన్నాడు?
ప్రభువా నీవే అయితే నడవటానికి సహాయం చేయి. ఏం చేశాడు ఈయన? అయితే నడువు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఈయన కంటికి కనబడేది ఏంటి? గాలి, సముద్రము. క్రిస్మస్ పండగల్లో నేను అనుకున్నాను, మన వాళ్ళు ఎవరన్నా క్రిస్మస్ ప్రార్థన పెట్టుకున్న ఈ సంవత్సరం పెట్టడం జరగదు. ఎందుకనంటే గత సంవత్సరాల నుంచి ఆలోచిస్తారు, ఎవరన్నా క్రిస్మస్ పండగ ప్రార్థన పెట్టుకుందాం అయ్యగారు అంటారేమని. ఒక్కళ్ళు కూడా చెప్పరా. ఇప్పుడు పెట్టుకుంటారన్నా పెట్టుకునే అవకాశం లేదు, పెట్టుకోవడానికి కూడా ఈ సంవత్సరం పెట్టే పని లేదు. ఏం చూస్తున్నారు చెప్పండి? మాకు సమస్యలు వచ్చినాయి అయ్యగారు. ఈ సమస్య తప్ప ప్రపంచంలోకి ఏ సమస్యలు మీకు రాలేదేక? ఈ పండగ సమస్యే పెద్ద సమస్య. పండగ ఖర్చే భయంకరమైన ఖర్చా? పండగను బట్టే మీరు ప్రపంచంలోని ఎక్కడైనా అప్పులు చేసుకొస్తున్నారా? ఎంత అవుతుందండి పండగ ఖర్చు? అయితే 10,000 అవుతున్నాం. 10,000 పాటు నీ జీవితం 10,000 బాగుందా? మీరు మాట్లాడతారు, భలే చెప్తారు అయ్యగారు. ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? చెప్పండి. బయట చెప్పే మాట ప్రకారం మీకు చెప్పేస్తున్నాను. ఎంత అవుతుంది? మన సంఘానికి తిరిగి 2,000, 3,000 అవుతుంది. ఈ 2,000, 3,000 ఖర్చుతో అయ్యారు మేము 3 సంవత్సరాలు బతకాలేదు. బతుకుతున్నారా? ఎన్ని వ్యర్థమైనవి పెట్టలేదు మీరు, ఎన్ని పనికిరాని పెట్టట్లేదు మీరు, పనికిమాలని పెట్టట్లేదు మీరు. మీ వైపు మీరు చూస్తున్నారు, గాలి వైపు చూస్తున్నారు, నీళ్ల వైపు చూస్తున్నారు. ప్రభా నీవే అయితే నడవడానికి నాకు అవకాశం ఇవ్వు. అయితే నడిచిరమ్మన్నాడు. నడిచాడు. మళ్ళీ ఎవరి వైపు చూశాడు? సముద్రం వైపు చూశాడు. మళ్ళీ ఎవరి వైపు చూశాడు? నీళ్ల వైపు చూశాడు. మళ్ళీ ఏమైపోయింది? చివరికి నడిచి నడక మర్చిపోయి మునగడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి. యేసయ్య అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడును కనుక నేను ఒంటరిని కాను. నేను ఎప్పుడు ఒంటరిని అవుతాను అంటే నేను సరైన పరీక్ష రాయినప్పుడు. ప్యూన్ దగ్గర ఆగిపోతా, లేకపోతే విఆర్ఓ దగ్గర ఆగిపోతా, విఆర్ఓ దగ్గర ఆగిపోతా, ఆర్బీఓ దగ్గర ఆగిపోతా, లేదా ఎంఆర్ఓ దగ్గర ఆగిపోతా, ఆర్ఐ దగ్గర ఆగిపోతా. నేను ప్రతి పరీక్ష నేను ధైర్యంతో నిలబడతా. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక్కడైనా 4 ముగ్గురు ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో. ప్యూన్లు చాలామంది ఉంటారు, విఆర్ఏలు చాలామంది ఉంటారు, విఆర్ఓలు చాలామంది ఉంటారు. ఉండరామ్మా? మనం ఎవరు ఫాలో అవుతున్నా చెప్పండి? ఎవరు ఫాలో అవుతాం? ప్రభు నేను ఒక్కడిని ఉంటానయ్యా అంటలా. ఏమంటాం? పరిగిమాలలో 10 మందిని పోగేసుకొని ఆ పరిగిమాలతో పాటు నేను కూడా ఉంటానయ్యా ప్యూన్లాగా. ఆ పనికిమాలలో మాట్లాడుకుంటా ప్యూన్లాగా ఉంటానయ్యా. దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను. 100% అనుసరించిన ఏ వ్యక్తి పాడైపోడు దేవుని సంగతులు 100% ధ్యానం చేసిన వ్యక్తి కానీ, 100% దేవుని వాక్యాన్ని అనుసరించిన ఏ వ్యక్తి కానీ పాడైపోయిన చరిత్రలో లేదు, చరిత్ర రాదు. ఎందుకంటే గొర్రెలు కాసుకునే వ్యక్తిని మహారాజుని చేసిందమ్మా ఆయన మాట. గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇంట్లో పేరు కూడా చెప్పడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని, ఊళ్ళో అతను ఉన్నాడనే సంగతి కూడా తెలియడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని మహారాజుని చేసింది దేవుని వాక్యము, మహాచక్రవర్తిని చేసిన దేవుని వాక్యము. దేవుని బిడ్డలారా ఆయన తదనంతరం అనేక మంది దైవజనులను గొప్పవారుగా నియమించింది, గొప్ప గనులుగా మార్చింది, ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చింది దేవుని బిడ్డలారా. కానీ నేను ఒంటరినే అవుతున్నాను. ఒంటరి అయిపోతావు. ఎందుకని అంటే ఆయన మాట అయినట్లా ప్యూన్లాగా 10 మంది ప్యూన్లు ఎన్నుకున్నావు తప్ప కలెక్టర్లాగా నేను ఒక్కడనే ఉండాలని ఆశపడతలా. ఎక్కడ కమలాపురం పరిచర్య? ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు, దేనికి కోట్ల మంది ఒక్కసారి ఆయన చూస్తే చాలు అనుకునే వ్యక్తి దగ్గర డైరెక్ట్గా పిఏ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించడం ఏంటి? ప్రతి పరీక్షను ఎదుర్కొన్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ప్రతి పరీక్షను ధైర్యంగా నిలబడ్డాను, దేవుని మాటగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా గుర్తించండి, దేవుని సంగతులు ఆలోచించండి. నా దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను ఒంటరిని కాను. ఎవరంటున్నాడండి? నేను ఒంటరిని కాను, ఆయనకిష్టుడును గనక ఆయన నా ఎంటున్నాడు. 11,000 మంది దూతలు నీకు కావలుగా ఉంటారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో, ఉందా బైబిల్లో లేదా? ఉందా లేదా? ఆయనకిష్టులైనటువంటి మనుషులు ఒంటరితనం ఫీల్ అవ్వరు, ఎప్పుడు ఒంటరితనంగా ఉండరు. పనికిమాలని ప్యూన్లు పోగు చేసుకోరు, పనికిమాలని ప్యూన్లాగా ఉందామని కోరుకోరు. నేను ఒక్కడే కాదు 10 మంది ఉండాలని కోరుకోడు. నా సింహాసనం ఎట్లా ఉండాలి? నాకు తోటి అయిన వాడు ఏరే ఆఫీసులో కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఉండటానికి అవకాశం లేదు. పక్కన ఉండాలి తప్ప నా తోటి సెట్ అయినట్టు మళ్ళీ ఈ పక్కన ఉండటానికి ఉందా? భక్తులు ఈ పోటీ భలే చెప్తారు అయ్యగారు. పోయిన వారిని వాక్యం గుర్తులేదు కానీ భక్తిలో విశ్వాస ఈ పోటీయా? మాకేం పోటీ ఉంటుందో తెలుసా? మా చెల్లెళ్ళ ఆయన మంచి చీర కొన్నాడు, దానికంటే కాస్ట్లీ చీర కావాలి. నా ఉద్యోగం చేసే వ్యక్తుల్లో మంచి శారీ కొంది, దానికంటే కాస్ట్లీ ఉండాలి. ఇవన్నీ కాకపోతే
మేము వెళ్తే డైనింగ్ టేబుల్ కాస్ట్లీ కట్టారు, మన ఇంట్లో కూడా. ఆ భర్త సంగతి అనవసరం, ఏదైనా అనవసరం, మనకేం కావాలి? అది పాత సాంగ్ కూడా ఉంది, రాజును చూసిన కళ్ళంట మొగుడు చూసి మొత్తుకున్నాయంట. ఎందుకని? రాజుగారి సింహాసనం నా తల మీద ఇంటర్వ్యూ లేవు, సింహాసనాలు పెట్టుకుని నేనే ఎడుతున్నా అంటే పరిస్థితులు పోవాలి, పరిస్థితులు ఆలోచించరు. ఏం కావాలి మనకి? భక్తిలో పోటీ కాదు, విశ్వాసంలో పోటీ కాదు, విధేయతతో పోటీ కాదు, దేవునికి లోబడే విశ్వాసంలో పోటీ కాదు. దేవునికి పోటీ చెప్పండి? లోకంలో పోటీ, లోకంలో జరిగే సంగతుల గురించి పోటీ. దేవుని బిడ్డలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట, నేను ఒంటరిని కాను, నాకు ఎడమ పక్కన 1000 మంది, కుడిపక్క 10,000 మంది, వారు నా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందురు. నా మీద శత్రుత్వంగా పొళ్ళు నూరిన వారు కూడా ఏం చేస్తాడు? దేవుడు నన్ను మిత్రునిగా మారుస్తాడు. ఏమన్నాడు ఆయన? విశాలమైన స్థలంలో నన్ను తీసుకెళ్తాడు. అయినా కానీ ఆ పాపాన్ని నన్ను అంటుకోకుండా, ఆ పాపంలో నేను ప్రవర్తించకుండా నన్ను ఆయన కాపాడతాడు, నాకు సమాధానము కలగజేస్తాడు. చూడండి సామెతల గ్రంథం 5:6 చూసుకుందాం. 3:12 సామెతలు 3:12 తీసారా త్వరగా? సామెతల గ్రంథం 3:12 వచ్చిన తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించినప్పుడు రాగలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఒక దెబ్బ కొట్టాలి, నిన్ను దెబ్బ కొట్టకపోతే నువ్వేమైపోతావు? నా ఇంత వీరుడు లేడు, సూర్యుడు లేడు, శక్తిమంతుడు లేడు, గొప్పవాడు లేడు, గనుడు లేడు, నేను చేస్తే ఏదైనా సరే అనే తత్వం నీలో ఉండకుండా ఏం చేస్తాడు దేవుడు? అప్పుడప్పుడు ఒక దెబ్బ కొడతాడు. ఎందుకు కొడతాడంట? నిన్ను ప్రేమించున్నాడు. నువ్వు మనిషివే, గుర్తుంచుకో. నువ్వు పొందుకునేది ప్రతిదీ నీకు అసాధ్యము కాదు, సుసాధ్యమే అనుకున్న సమయంలో దేవుడు కొన్నిసార్లు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఏం జ్ఞాపకం చేస్తాడు? నువ్వు దేవుడువు కాదు, మనిషివి. నీ సాటి సహోదరులు నీవు ప్రేమించాలి, నీ సాటి అయినటువంటి వారిని ప్రేమించే వ్యక్తుల్లో నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఆయనకి ఇష్టడైన వారిని కొన్నిసార్లు ఆయన ఏం చేస్తారంట? గద్దించి దెబ్బ కొడతాడంట, గద్దించి దెబ్బ కొడతాడంట. మళ్ళీ అంటాడు, ఎప్రాయమా నా ముద్దు బిడ్డ, నేను తలంచుకున్నప్పుడల్లా నా కడుపులో. దేవుడి బిడ్డల దేవుని వాక్యం మీరు చదవటం మీకు అలవాటు అవుతే ఒకదానికొకటి కరెక్ట్ అయి ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. నువ్వు నా మాటల దగ్గర నిన్ను కొట్టాను, నువ్వు నా మాట వింటున్నావు కానీ నిన్ను కొట్టాను, కానీ నీ తలంచినప్పుడల్లా నా కడుపులో ఎవరికి ఆదరణ కలుగుతుందంట? దేవుడికి ఆదరణ కలుగుతుందంట. నిన్ను కొట్టాను, కొట్టినందుకు నేనేం చేస్తున్నాను? బాధపడుతున్నాను. నిన్ను కొట్టినందుకు నేను రోధిస్తున్నాను. నిన్ను కొట్టినందుకు నేను చూడు ఎంత బాధపడుతున్నానో దేవుడు అంటానంట. దేవుడు అంటాడు, యథార్థంగా నడుస్తున్నావు ఎందుకు నాకు ఈ కష్టాలు? యథార్థంగా నడుస్తున్నావు ఎందుకు నాకు ఈ అవమానాలు? యథార్థంగా నడుస్తున్నావు ఎందుకు నాకు ఈ బాధలు? యథార్థంగా ఉన్నాను ఎందుకు నాకు ఈ శ్రమలు? నేను దేవుని తెలుసుకునే ఉన్నానే, దేవుని యందు భయభక్తులు నిలుపుతూనే ఉన్నానే, దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నానే, పొరపాటున క్రమం తప్పకూడదని జీవిస్తూ ఉన్నానే, అయినా ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు? ఎందుకు ఈ శరీర బలహీనతలు? ఎందుకు ఈ ఇబ్బందులు? ఎందుకు ఈ ఒంటరితనం అని ఫీల్ అవుతూ ఉన్నావేమో. యేసయ్య చెప్తున్నటువంటి మాట, నేనే కొట్టింది ఆ దెబ్బ. ఆ దెబ్బ కొట్టింది నేనే. ఎందుకు కొట్టిందో తెలుసా? ఎందుకు కొట్టి నేను నిన్ను ప్రేమిస్తాను. అదేంటి కొట్టు ప్రేమించడం ఏంటి? కొట్టు ప్రేమించే వాళ్ళు ఉన్నారా? కొడితే ప్రేమిస్తే ఏం పెట్టాలి? కురుకురే ప్యాకెట్ ఇవ్వాలి. అమ్మా, కురుకురే ప్యాకెట్ కానీ చిప్స్ కానీ ఇవ్వాలి. అవన్నీ కాదంటే కేక్ అయినా తీసుకురావాలి. కానీ నువ్వేం చేస్తున్నాను అన్నావు? నన్ను దెబ్బ కొట్టి ప్రేమిస్తున్నాను. ఎందుకు దెబ్బ కొట్టాడు? ఒకసారి ఎవరమైనా ఆలోచించగలిగితే, పరిశీలించుకోగలిగితే దావీదు అంటాడండి ఈ మాట. ఏమంటాడు తెలుసా? తిట్నే ఆ షెమి కుక్కలాంటి ఆర్జులకు మీరు ఎందుకు వెళ్తారు? ఈరోజు నన్ను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు తెలుసా? దేవుడు నన్ను సరిచేయటానికి, నేను చేసిన తప్పిదాన్ని బట్టే తిడుతున్నాడు. తిట్నే ఇదే తిట్టు దేవుడు చూశాడు కదా, రేపొద్దున మరలా నాకు రాజ్యం ఇవ్వడని ఎవరు చెప్పగలడు? ఎంత నమ్మకమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి, ఎంత కాన్ఫిడెంటో చూడండి. ఉంటుందా? ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవరికి వస్తుంది ఈ మాట? అంతా అయిపోయిందని భక్తి లేనటువంటి వ్యక్తికి వస్తుంది. విశ్వాసం లేనటువంటి వ్యక్తి అంటాడు, ప్రతి విషయానికి గాబరపడిపోతూ ఉంటాడు. దావీదేమో సింహాసనం వెళ్ళిపోయింది, సింహాసనం లాగేస్తున్నారు. అసలు దావీదు విశ్వాసాన్ని గురించి మెచ్చుకోవాలండి. తనతో ఉన్నటువంటి వారందరూ అదుల్లాం గృహం మొదటి సమయం 31వ అధ్యాయంలో ఉంటుంది. తనతో ఉన్నవారు రాళ్ళు ఎత్తారంట చంపుదామని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి?
ఏం చేయాలి? కొట్టాలి, దేవుడి మీద ఇసుక్కోవాలి, దేవుడిని తిట్టాలి, దేవుడిని అరవాలి, ఏడు దేవుడు ఎట్లా అన్యాయం చేసినాడు. కానీ దావీదు ఏం చేశాడంటండి? తనను తాను హృదయాన్ని ధైర్యపరుచుకొని ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. అబ్బా, ఎంత విశ్వాసం చూడండి, ఎంత నమ్మకమో చూడండి. దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఆడేమో ఎత్తుకుపోయారు. మనమైతే ఏం చేస్తావు చెప్పండి? దేవుడానికి ఇది న్యాయమా? దేవుడా ఇది నీకు న్యాయమా? ఇన్ని బాధలు నేను పడతా వచ్చా, మా నాన్న గుర్తించకపోయినా, మా అమ్మ నాన్న గుర్తించకపోయినా, నా సహోదరులు నన్ను తృణీకరించినా, నా భార్య తృణీకరించినా, బిడ్డలు తృణీకరించినా, నీ యందు భయభక్తులు క్రమశిక్షణ పడి లోబడుతూనే ఉన్నా కదా, నాకు ఇది చేయటం నీకు ఎంతవరకు న్యాయం అన్నాడా? ప్రభువా నేను సెలరీ అయిపోతా ఉంటే నాలో ఏదో నీకు నచ్చని పాపం ఏదో వచ్చింది, నీకు ఇష్టం లేని ఏదో జరిగిస్తున్నా నేను, అందుకే నన్ను కొట్టావు. సరే కొట్టావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళమంటావా వద్దంటావా అన్నాడా లేదు? చక్కగా అన్నాడండి ఇదే మాట. నీకు నచ్చంది ఏదో నాలో ఉంది, అందుకే నువ్వు నన్ను కొట్టావు. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళమంటావా ప్రభా? సరి చేసుకోమంటావా ప్రభా? సరి చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇస్తావా ప్రభా? ఏమన్నాడు దేవుడు? శబాస్ రా దావీదు శబాస్, ఇదే నేను నీ నుంచి కోరుకున్నాను. ఎందుకు నా ఇష్టానుసారుడైన మనుషులు తెలుసా నువ్వు? నేను కొట్టాను అంటే నా మీద కోప్పడో, నేను ఏదో తప్పు చేశాను కనుకనే నా తండ్రి నన్ను కొట్టాడు, నన్ను సరి చేయడానికి ఏదో నేను పొరపాటు చేస్తున్నాను కనుకే నా తండ్రి నన్ను కొట్టాడు అని నువ్వు ఆలోచించావు. చూసావా? వెళ్ళి నువ్వేం చేస్తావంటే, వెళ్ళి 2 రోజులు అవుతున్నప్పటికీ 3 రోజులు వెళ్ళిపోతుంది. 3 రోజులు అయిపోతుంది. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఈయన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు తప్ప ఏం చేసేవాళ్ళు లేరు. ఈయన ప్రేమించేవారు లేరు. ఇప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు అన్నారా? ఏ తేసాం కానీ రాళ్ళు వస్తారని ఏమట అన్నాడా? తిరిగి వెళ్తాను ఏమంటే వస్తారంటే ఏమన్నారు? వస్తాం పామన్నారు. ఇప్పుడు ప్రభు ఎంతమంది తీసుకెళ్తారు? రాళ్ళు వేసేవాళ్ళు అందరూ ఒక పక్క పెట్టాయి, నువ్వును నీతో పాటు 3 తీసుకెళ్ళు. 3 ఒక సైన్యాన్ని జయించారు దేవుని బిడ్డలారా. ఎందుకని? వీళ్ళు ముగ్గురు 3 ఎంత? 33,000 మంది దూతలతో దేవుడు వెళ్ళాడు. ఏం చేశాడు? గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నడిచి ఏడిసిన వాళ్ళు ఏమైపోయారు? ఇక నడవడానికి, కొట్టడానికి, తిట్టడానికి యోగ్యత లేకపోతే ఈ 3 అన్నారు, ప్రభు అయ్యా రాజా, మనం వీళ్ళకి కూడా వాటర్ పంచిపెడదామా అంటే పంచిపెట్టేసేయి. ఎంత యథార్థవంతుడో చూడండి, ఎంత న్యాయం లేనివాడో చూడండి దావీదు. అందుకే ఆయన సింహాసనము తరతరములు ఉంటుందని చెప్పాడు. ఆయన గర్భం నుండి ప్రభువుని యేసుక్రీస్తు వారు వస్తారు అని చెప్పాడు దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నటువంటి మాట, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులను ఆయన ఏం చేస్తాడు? కొన్నిసార్లు గద్దిస్తాడు, దెబ్బ కొడతాడు. మీరు అనుకోవద్దు, నేను క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తే నాకే టైఫాయిడ్ ఎందుకు రావాలి, నాకే జ్వరం ఎందుకు రావాలి, నాకే బలహీనత ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇబ్బంది రావాలి? వాక్యం తెలియకపోతే ఈ డౌట్లన్నీ వస్తాయి. వాక్యం తెలిస్తే ఇవేవి రావు. మనకు ఆవేశం కలగకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు మన గాలి కొంచెం తగ్గిస్తున్నాడని తెలుసుకుంటాం. చివరిగా మాట్లాడుతుంది హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 5వ వచనం. ఈ ఒక్క వచనం చదివించి నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండుడని సాక్ష్యము పొందిన. దేవుడు ఏం చేస్తారంటండి? భూలోకం మీద ఆయనకి ఇష్టమైన పనులు చేస్తామంటే నిత్య జీవంలో సీట్ రిజర్వేషన్ చేస్తారంట మనకి. భూలోకంలో ఆయన తీసుకెళ్ళక ముందు ఆయన ఎట్లా బతికాడంటే, ఈ లోకంలో ఆయన ఇష్టడుగా బ్రతికాడు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో దేవుడు తెలియచేస్తున్నటువంటి 7 సంగతులను మీకు తెలియజేశాను క్రిస్మస్ మాసంలో ఉన్నటువంటి మీ అందరితో. ఆయనకు ఇష్టమైన లక్షణాలు చెప్పాను. ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్పాను. ఆయన ఇష్టమైన వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా సమాధానము, 2 ప్రతి విధమైనటువంటి కష్టాలు కన్నీటి నుండి ఆయన తప్పిస్తాడు, 3 తెలివి, ఆనందము, జ్ఞానము ఇస్తాడు, 4 శత్రువులను మిత్రులుగా మారుస్తాడు, 5 ఒంటరిగా వదిలిపెట్టడు, నీకు దూతలను ఇస్తాడు, 6 గద్దిస్తాడు, గద్దించి ఏం చేస్తారంటమ్మా? ప్రేమించి సరిచేస్తాడు, 7 ఆయనకి ఇష్టలుగా భూలోకం మీద బ్రతుకుతే నిత్య జీవంలో మనకు ఒక సీటును రిజర్వ్ చేసి గొప్ప స్థితిలో ఉండేటట్టు దేవుడు నన్ను నిలిపి
ఉన్నతమైన స్థితిలో దేవుడు మన అందరినీ నిలబెట్టునుగాక. దేవుని బిడ్డలారా, ఈ 7 సంగతులను జాగ్రత్తగా ధ్యానం చేయండి, దేవునికి లోబడి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.